అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్ళాల్సి రావడం వల్ల వీడియో లేట్ అయింది. అలాగే బలవంత పెళ్ళి స్టోరీ కూడా ఈవినింగ్ కుదిరితే అప్లోడ్ చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను, గమనించగలరు. మిస్టర్ రూట్ 5వ భాగం. రచయిత సామంతపూడి ప్రసన్నలక్ష్మి గారు. నెక్స్ట్ డే మార్నింగ్ అమృత చెప్పినట్టుగా మీరాని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మీరా ఏంటి తనకి నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకొని, ఏంటి సార్ నన్ను ఇక్కడ తీసుకొని వచ్చారు, వర్క్ అని చెప్పి అని అడిగింది. ఇక్కడే వర్క్ రా అని అంటూ మీరా చేయి పట్టుకొని తీసుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు వినయ్. అది చూసిన అఖిలదేవి మీరా వైపు కోపంగా చూస్తుంది. శృతి కూడా అక్కడికే వస్తుంది. వినయ్, హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇదిగో తను మీరా, నా పిఏ. అమ్మ, నేను శృతిని పెళ్లి చేసుకుంటాను అలా అనడంతో మీరాకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అవి ఎవరికి కనపడకుండా తుడుచుకుంటుంది. అఖిలాదేవి గారు, శృతి చాలా సంతోషిస్తారు. కానీ ఒక కండిషన్, అది ఒప్పుకుంటేనే నేను శృతిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు వినయ్. అఖిలాదేవి, సరే వినయ్, శృతిని పెళ్లి చేసుకుంటే చాలు నాన్న. వినయ్, సరే అమ్మ, నా కండిషన్ ఏంటి అంటే నా పెళ్ళి మీరా చేతుల మీదుగానే జరగాలి. తనే దగ్గరుండి మరి నా పెళ్లి పనులన్నీ కూడా జరిపించాలి. మీరా షాక్ అవుతుంది. నేను ఏం చెయ్యను అని పెద్దగా చెప్తుంది. అఖిలాదేవి గారు కాసేపు ఆలోచించి, మాకు నీ కండిషన్ ఓకే వినయ్, శృతి నీకు అని అడుగుతాడు. శృతి తన మామ్ రాజ్యలక్ష్మి వైపు చూస్తూ తను ఓకే అని తలూపడంతో తను కూడా ఓకే అని అంటుంది. కానీ నేను ఓకే కాదని మీరా అంటుంది. వినయ్, మీరాతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అంటారు అఖిలాదేవి. వినయ్ అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అఖిలాదేవి, మీరా నిన్న జరిగిన దానికి సారీ, ఒప్పుకో, లేదంటే ఏం చేస్తానో తెలుసుగా. తెలుసు కానీ నేను ఈ పని చేయలేను మేడం అని అంటుంది మీరా. తప్పదు మీరా, చెయ్యాలి, వినయ్ కోసమైనా చెయ్యాలి మీరా. సరే, నీకు రేపటి వరకు టైం ఇస్తున్న, ఆలోచించి చెప్పు, ఈ పని మాత్రం చెయ్యాలి, గుర్తుపెట్టుకో. ఇదిగో మీరా, నువ్వు ఒప్పుకోకపోతే వినయ్ మీద ప్రేమ ఉన్నట్టే కదా. నో మేడం అని అంటుంది మీరా. అలా అయితే ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం లేదు అంటే సరే, టైం ఇచ్చానుగా, నీ సమాధానం ప్రేమ ఉందా లేదా చెప్తుందని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మీరా కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అమృత, అమృత, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు విక్రమ్. నిన్న నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఇప్పుడు అంతా ఓకేనా, ఆల్ గుడ్ అని అంటాడు. ఆల్ గుడ్ అని నీకెలా తెలుసు అని అంటుంది అమృత. నిన్న పని ఉంటే అటుగా వచ్చాను, అప్పుడే చూశాను అని అంటాడు విక్రమ్. ఓ అవునా, ఓకే, సరే నేను వెళ్తాను అని అంటుంది. నాకు టైం అవుతుందంటూ అమృత. ఓకే, టేక్ కేర్, బాయ్. ఇదంతా చూస్తున్న అర్జున్ కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అజయ్, ప్రాజెక్ట్ మనకు కంప్లీట్ అయిపోయిందా అని అడుగుతాడు. నో సార్, కంప్లీట్ అవుతోంది. నీకు బుద్ధుందా, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని తెలియదని నీకని గట్టిగా అనడంతో అందరూ వస్తారు. అర్జున్ అలా అరవడం చూసి భయంతో ఆగిపోతుంది అమృత. అసలు ఏం చేస్తున్నారు, అంతా పిక్నిక్ కోసం వచ్చారా ఇక్కడికి? అదిగో అజయ్, ఈవినింగ్ కల్లా ఈ ప్రాజెక్ట్ ఫైల్ అండ్ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే టెర్మినేషన్ లెటర్ నీ టేబుల్ మీద ఉంటుందంటాడు అర్జున్. ప్రీతి, అర్జున్, దీనిలో అజయ్ తప్పేం లేదు, రిపోర్ట్ ఇవ్వాల్సింది అమృత, తన వల్లే ఇంత లేట్ అయింది, తనని అనుకుండా అందరినీ అంటున్నావేంటి? అదే టైంలో అమృత ఫోన్ మోగడంతో అది చూసిన అర్జున్కి ఇంకా కోపం వచ్చింది. దాంతో అర్జున్, రండి మేడం రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాము, రావయ్య, తన కాఫీ ఇచ్చి పంపించిన క్యాబిన్కి ఫాస్ట్గా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. సార్, రా, కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది అమృత. హలో, వెళ్ళిపోతున్నావేంటి, ఇది నా ఆఫీస్, నేను వెళ్ళమని నీకేమైనా చెప్పానా, వెళ్ళమన్నానా అని గట్టిగా అరుస్తాడు. ఇంత కోపం ఎప్పుడూ చూడకపోవడంతో అర్జున్ని అమృత భయపడుతూ ఉంటుంది. లేదు సార్, సారీ, చక్కెర వెయ్యి అని అంటుంది. అమృత సరే సార్ అని అంటూ చక్కెర వేసి కల్పిస్తుంది. నేను వెళ్తున్నా సార్, వెళ్ళమంటారా అని అడగాలి, ఓకేనా, ఇది నీ ఇల్లు కాదు, అర్థమవుతుందా, ఓకే వెళ్ళు అని అంటాడు అర్జున్. అక్కడ నుండి వెళ్ళిపోతుంది అమృత. మేడం, అమృత మేడం, చెప్పు రామయ్య. మేడం, సార్కి ట్యాబ్లెట్ ఇవ్వండి ప్లీజ్, మీరే ఇవ్వండి, ఇప్పుడే సున్నాం నుండి బయటపడ్డాను, మళ్ళీ నేను వెళ్ళలేను దానిలోకి అని అంటుంది. ప్లీజ్ మేడం, చాలా భయంగా ఉంది, ప్లీజ్ మేడం అని అంటాడు రామయ్య. ఆ ట్యాబ్లెట్ ఏంటి రామయ్య, ఆ కోపాన్ని ఆపే శక్తి మేడం. సరే, ఇటు ఇవ్వండి, మళ్ళీ ఎందుకు వచ్చావు, నేను రమ్మన్నానా అంటాడు అర్జున్. సార్, మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలంట కదా, అందుకే వచ్చాను, అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు, ప్లీజ్ సార్ వేసుకోండి, ఏంటి నీ గోల, నేనేమవుతానని నీకు, ప్లీజ్ సార్ వేసుకోండి, ఏం కానప్పుడు ఇవన్నీ ఎందుకు, బాగానే చేసావుగా, చేయాల్సిందంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని అంటాడు అర్జున్. ప్లీజ్ సార్ వేసుకోండి, నేను మాట్లాడుతుంది ఏంటి, నువ్వు అనేదేంటి అని తను తెచ్చిన ట్రేని విసిరేస్తాడు అర్జున్. అమృత వెళ్ళి విరిగిన ఆ గ్లాస్ పీసెస్ని తీసేస్తుంది. అవి గుచ్చుకోవడంతో
అమ్మ అని అరుస్తుంది. దాంతో అమృత అని వచ్చి తన చేతిని నోట్లో పెట్టుకుంటాడు. అమృత అర్జున్ కళ్ళల్లో వైపు చూస్తుంది. ప్రేమ, కోపం, ద్వేషం అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆమెకు. కారణాలు ఏంటని అనుకుంటూ ఉంటుంది. సర్వెంట్స్ ఉన్నారుగా, నీకు అవసరమా? మళ్ళీ జరిగిందంతా గుర్తుకొచ్చి అమృత చేయిని వదిలేసి ఇవన్నీ క్లీన్ చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మిస్టర్ రూడ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు? బాగానే చేశానంటున్నాడు, చేయాల్సింది అసలు నేనేం చేశానో ఏంటో ఈ మిస్టర్ రూడ్ అని అనుకుంటుంది. మరోవైపు ప్రీతి విక్రమ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. అర్జున్, ఏంటి వినయ్, నేను అడగాలి, నువ్వు అడుగుతున్నావు, అసలు ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అంటాడు వినయ్. అరే అసలే నేను తిక్కలో ఉన్నా, ఏం అడగాలో స్ట్రైట్గా అడుగు. కూల్ కూల్, చెల్లి ఏం చేయలేదని నీకు తెలుసు, ఎందుకురా తన మీద అంత కోపం చూపిస్తున్నావు? పాపం రా తను అంటాడు వినయ్. పాపమా? నీకేం తెలియదు, ఊరుకో. ఏం తెలియాలిరా చెప్పు. తను ఎంత భయపడిపోతుందో తెలుసా నిన్ను చూసి? తప్పు తను చేయలేదని నీకు తెలుసు కదా, పనిష్మెంట్ మాత్రం ఇస్తున్నావు తనకి. మళ్ళీ ప్రాణం అంటావు, ప్రేమ అంటావు, ఇదేనా అని అంటాడు వినయ్. అర్జున్, ప్లీజ్ రా, నన్ను వదిలేయ్ కాసేపు అని అంటాడు. ఓకేరా, నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం నీకు నువ్వైనా చెప్పుకో. సరే బాయ్, నాకు ఇంట్లో పనుంది అని వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత అమృత, నా క్యాబిన్కి రా. ఓకే సార్ అని అంటూ వెళ్ళి, చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? ఇంకా తిట్టవలసిన ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. అది సారీ అమ్ము. వావ్, మీరైనా నాకు సారీ చెప్తున్నారా? అందుకే అనుకుంటా ఈరోజు సూర్యుడు బగబగ మండిపోతున్నాడు అని అంటుంది అమృత. ఈ వెటకారమే వద్దనేది. ఓకే సార్, వెళ్ళమంటారా? అమ్ము, సో సారీ, కోపంలో అలా బర్స్ట్ అయిపోయాను. అయ్యో సార్, నేనేం అనడం లేదుగా, క్యాజువల్గా అడిగాను. సడన్గా వచ్చి అమృతను హక్ చేసుకుంటాడు. ఏ అర్జున్, ఏంటిది? ప్లీజ్ జస్ట్ 5 minutes. సారీ అమ్ము, చాలు ఈ సారీలు, దాని గురించి వదిలేసేయి. నిన్ను ఒకటి అడగాలి అని అంటాడు అర్జున్. ఏంటో అడుగు. పొద్దున్న నేను చేయాల్సింది చేశాను అని అంటూ ఏదో అనబోతూ ఉంటే అమృత అప్పుడే ప్రీతి అక్కడికి వచ్చి అర్జున్ అని అంటుంది. ఏంటి చెప్పు ప్రీతి, మీకోసం ఎవరు వచ్చారు, కింద వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ అని అంటున్నారు. ఓకే వెళ్దాం పదా అని అంటాడు అర్జున్ కూడా. ఏంటి ప్రీతి, జోక్ చేస్తున్నావా? ఇక్కడ ఎవరు లేరు కదా అని అంటాడు. జోకే అనుకో, అమ్మయ్య తప్పించుకున్నాం, త్వరగా ఏదో ఒకటి చెయ్యాలని మనసులో అనుకుంటుంది ప్రీతి. ఎలాగో అర్జున్ అమృతల మధ్య ఆ విషయం గురించి తెలియకూడదనే ఇదంతా చేసింది ప్రీతి. సారీ అర్జున్, ఇక్కడే ఉండమన్నాను, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు అని అంటుంది. ఇవన్నీ కాకుండా వర్క్ చూసుకో ముందు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఎక్స్క్యూజ్ మీ సార్, అమృత రా వచ్చి కూర్చో అని పిలుస్తాడు. అర్జున్, ఏంటి పని? పిలిస్తే క్యాన్ రావు, ఇప్పుడేమో పిలవకుండానే వచ్చావు, ఏంటి సంగతిని కళ్ళెగరేస్తూ అంటాడు అర్జున్. అమృత చిన్న స్మైల్ ఇస్తూ, సార్ అది హాఫ్ డే, నాకు లీవ్ కావాలి. ఎందుకు? ఈవినింగ్ అమ్మ నన్ను వస్తున్నారు, సో సరే వెళ్ళు, బట్ నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు సార్, నేను వెళ్తాను, నువ్వు దీనికి ఒప్పుకుంటేనే నేను లీవ్ ఇస్తాను, ఆలోచించు ఒకసారి అని అంటాడు అర్జున్. సరే సార్, డ్రాప్ చేయండి, పద. కార్ డ్రైవ్ చేస్తూ అర్జున్, మీ అమ్మ నాన్న రావడానికి టైం ఉంది కదా అని అంటే, వర్క్ త్వరగా కంప్లీట్ అయింది, వస్తున్నారు, రాకూడదని అనుకుంటున్నావా అని అడుగుతుంది. అయ్యో లేదు లేదు. అమృత నవ్వుతుంది. కారు ఇంటి దగ్గర ఆగగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లోపలికి. అర్జున్ పొగరు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని అనుకుంటాడు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు మీరు? మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యానో తెలుసా అని అంటుంది అమృత. అంజలిదేవి నా బంగారు కొండ అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అంటుంది. మరోవైపు ఆనందంలో బ్యాగ్ కూడా ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది. సరే మనమే వెళుద్దాం అని అనుకుంటూ ఆ బ్యాగ్ని తీసుకొని అర్జున్ కూడా ఇంట్లోకి వెళ్తాడు. అమృత, అమ్మ ఏంటమ్మా ఇది, ఇంత ప్రేమను చూపిస్తున్నావు నా మీద అని అడుగుతుంది. ఏయ్ ఆపవే అని అంటుంది వాళ్ళ అమ్మ. ఎందుకంటే నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది. అది విన్న అర్జున్ అక్కడే స్టాప్ అయిపోతాడు. అలాగే అమృత కూడా షాక్ అవుతుంది. వాట్ అని గట్టిగా అరుస్తుంది. ఏంటే అంత గట్టిగా అరుస్తున్నావు? ఎవరో కాదు, నీ ఫ్రెండ్ విక్రమ్తోనే అంటుంది వాళ్ళ అమ్మ. వాట్ అని అంటే, వాట్ లేదు ఏం లేదు, ఫంక్షన్లో విక్రమ్ వాళ్ళ నాన్న విక్రమాదిత్య గారు కలిశారు, నిన్ను అడిగారు, మంచి సంబంధం రా, అందుకే ఒప్పుకున్నాము. ఇంతలో అర్జున్ని చూస్తుంది అమృత. తను ఎరుపెక్కిన కళ్ళతో అమృత వైపే చూస్తూ ఉన్నాడు. బ్యాగ్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. అమ్మ నా ఇష్టం తెలుసుకోవాలని అనిపించలేదా మీకు అని అంటుంది అమృత. శివరామయ్య, అరే అది ఎలా కుదురుతుందిరా, నీకు ఇష్టమైతేనేరా, మాకు తెలియదా నీకు ఏది మంచిదో చెడుదో అన్నది. విక్రమ్ చాలా మంచివాడురా, పైగా నీ ఫ్రెండ్ కూడా, నీ లైఫ్ బాగుంటుందిరా అని అంటారు. నాకు కొంచెం టైం కావాలి నాన్న, ఆలోచించుకొని చెప్తాను. సరే ఓకేరా తల్లి, ఆలోచించుకొని చెప్పు, ఎంత కావాలో అంత టైం తీసుకో అని అంటారు వాళ్ళ నాన్న. అమృత, ఓకే నాన్న, థ్యాంక్ యూ, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, డిన్నర్కి బయటికి వెళ్దాము, ప్లీజ్ ప్లీజ్ నాన్న అని రిక్వెస్ట్ చేస్తుంది అమృత. వాళ్ళ నాన్న, ఓకేరా వెళ్దాము, మమ్మల్ని పట్టించుకునేవారే లేరు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారులే, నువ్వు
లేకపోతే ఎలా అంజలిదేవి అని అంటూ పరిగెడుతుంది. అమ్మ ఏ ఆగవే, చిన్న పెద్ద లేకుండా పేరు పెట్టే పిలుస్తావా, నా చేతిలో అయిపోయావే, ఆగవే ఆగు అని అంటూ పరిగెడుతుంది. ఆ దృశ్యం చూడడానికి కనుల పండుగగా ఆనందాల రివిల్లా ఉంటుంది. అలా అందరూ కలిసి డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్తారు. కొంతసేపటికి అమృతకి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో వినయ్ అన్న, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, అంతా ఓకేనా అని అడుగుతుంది అమృత. వినయ్ భయపడుతూ అర్జున్కి యాక్సిడెంట్ అయింది, జీవన్ హాస్పిటల్ త్వరగా రా అని పెట్టేస్తాడు. ఓకే అన్నయ్య. అమ్మ నాన్న మీకు క్యాబ్ బుక్ చేశాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మా సీఈఓ గారికి యాక్సిడెంట్ అయిందంట, నేను వెళ్ళాలి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు విక్రమ్ అర్జున్కి యాక్సిడెంట్ అయిందంట. వాట్, నిజంగానా, ఎలా అని అడుగుతాడు. ఏమో తెలియదు, వెళ్దామా అని అంటుంది ప్రీతి. నో ఇప్పుడు వద్దు, వెళితే మార్నింగ్ వెళ్దాం, ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. మన ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయిపోతుంది, నువ్వు నీ రూమ్కి వెళ్ళు ఇప్పుడు అని అంటాడు. అమృత అన్న అర్జున్ ఎలా ఉన్నాడు, అంతా ఓకేనా అని అడుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతోందిరా, తలకి దెబ్బ తగిలింది లైట్గా, భయపడవలసిన పనేం ఉండదులే, డోంట్ వర్రీ, నిన్ను కలవరిస్తున్నాడు, అందుకే నేను నిన్ను రమ్మన్నాను అని అంటాడు వినయ్. పర్వాలేదు, ఎలా జరిగింది ఏమో తెలియదు, ఎందుకో చాలా కోపంగా ఉన్నాడు, డ్రింక్ కూడా చేశాడు, నేను వద్దంటున్నా కోపంగా కారులో వెళ్ళిపోయాడు, నేను వెళ్ళేసరికే కార్ చెట్టుకు ఢీకొని ఉంది, ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేశాను, మధ్యాహ్నం జరిగింది గుర్తు చేసుకొని ఇదంతా నా వల్లే జరిగింది, శివయ్య ప్లీజ్ అర్జున్ని కాపాడు అని వేడుకుంటూ ఉంటుంది. డాక్టర్ రావడంతో వినయ్ డాక్టర్ అర్జున్కి ఎలా ఉంది అని అడుగుతాడు. ఆల్ రైట్, 1 అవర్లో తనకు మెలకు వస్తుంది, డోంట్ వరీ. అమృత అంటే ఎవరు, నేనే సార్, చెప్పండి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అమృత. మీరేమవుతారు తనకి, ఫ్రెండ్ని డాక్టర్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు డాక్టర్, ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని అంటాడు వినయ్. మిస్ అమృత మిమ్మల్ని కవరిస్తున్నారు, ఒకసారి తనతో మాట్లాడండి, ఒకసారి నన్ను కలవండి అని వెళ్ళిపోతాడు. అమృత నువ్వు తనని చూసుకో, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళి వస్తాను అని అంటాడు వినయ్. ప్లీజ్ అని చెప్తూ ఉండగా అమృత, ఏం వర్క్, మీ ఫ్రెండ్ ఇలా ఉంటే వెళ్ళిపోతావా, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, చాలా ఇంపార్టెంట్ కూడా, అందుకే ప్లీజ్ తనని చూసుకో, నేను వర్క్ కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తాను అంటాడు వినయ్. ఓకే అన్నయ్య త్వరగా రా అని చెప్తుంది అమృత. హలో మీరా, చెప్పు మీరా, ఇప్పుడు అర్జున్ సార్కి ఎలా ఉంది, అంతా ఓకేనా అక్కడ అని అడుగుతుంది. అంతా బాగానే ఉంది, ఆల్ గుడ్ రా, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ చేస్తాను బాయ్. మీరా కూడా ఆల్ రైట్ బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. అమృత అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అతన్ని అలా చూసి కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తుంది. సారీ అర్జున్, ఇదంతా నా వల్లే, ఇంకెప్పుడు నీకు బాధ కలిగించను అని తల నిమురుతూ ఉంటుంది. ఆ స్పర్శకు అర్జున్కి మెలకు వస్తుంది. అది గమనించిన అమృత దూరంగా జరుగుతుంది. అర్జున్ సార్ ఇప్పుడు ఎలా ఉంది మీకు, అంతా ఓకేనా అని అడుగుతుంది. ఓకే, వాటర్ అని అంటాడు అర్జున్. అర్జున్ని పైకి లేపి వాటర్ని తాగిస్తుంది. అమృత కంగ్రాట్స్, నీకు పెళ్ళి ఫిక్స్ అయిందిగా అని అంటాడు అర్జున్. మీకు బుద్ధి లేదు ఏం లేదు, మళ్ళీ సీఈఓ, అసలు డ్రింక్ ఏంటి, చేస్తే చేశారు, కార్ డ్రైవ్ చేయడం అవసరమా, ఇప్పుడు చూడండి ఏమైందో, మీకు ఏమైనా అయితే నేనేమైపోవాలి, మళ్ళీ పెళ్ళి ఫిక్స్ అయిందంట అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఏమన్నావు, నేనేమన్నాను, ఏమనలేదే, మీ ఫ్యామిలీ ఏమైపోవాలని అంటున్నా అంతే అని అంటుంది అమృత. నా లైఫ్లో నా అనుకునే వాళ్ళు ఎవరు లేరులే అని అంటాడు అర్జున్. ఎందుకు అలా అనుకుంటున్నావు, నేను లేనా, అదే నేను, వినయ్, అన్నయ్య, మీరా, మీ మామ్, తాతయ్య, ఇంతమంది ఉన్నారు కదా, నువ్వేమో ఇలా అంటున్నావు, సరే కాసేపు రెస్ట్ తీసుకో, నేను ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాను. అర్జున్ని పడుకోబెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. హలో డాక్టర్, హలో అమృత, కమ్ ప్లీజ్ బీ సీటెడ్. డాక్టర్ అర్జున్కి అంతా ఓకే కదా, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అమృత. అది చెప్దామనే పిలిచాను, నిజానికి అర్జున్ కండిషన్ ఏం బాగోలేదు అమృత, తను మెంటల్లీ చాలా వీక్గా ఉన్నాడు, మీ ఇద్దరి మధ్య ఏముందో నాకైతే తెలియదు, కానీ మీరు తనను వదిలి వెళ్ళిపోతారనే భయం చాలా ఉంది, ఇలానే కంటిన్యూ అయితే తనని తాను ఏమైనా చేసుకోవచ్చు, ఇంతవరకు అయినా వెళ్తాననిపిస్తోంది, తనని నువ్వే మార్చగలవు, అమృత తనని బాగా చూసుకో, క్యూర్ అవుతాడు అని చెప్తారు డాక్టర్. అమృత ఓకే డాక్టర్ థ్యాంక్ యూ, తన కండిషన్ గురించి చెప్పినందుకని చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకొని అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అర్జున్ ఆ సమయానికి అమ్ము నన్ను వదిలి వెళ్ళకు అని ఉలిక్కిపడి లేస్తాడు. వెంటనే అమృత హక్ చేసుకొని అర్జున్ నీకేం కాదు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అంటూ ధైర్యం చెప్తుంది. దాంతో కుదుట పడతాడు అర్జున్ మళ్ళీ జరిగినంత గుర్తుకొచ్చి వెనక్కి జరుగుతాడు. వెంటనే క్రూయల్గా ఒక లుక్కినిస్తూ అమృత హెయిర్ని పట్టుకుంటాడు. అమృత మిస్టర్ రూడ్ ఏం చేస్తున్నావు, వదులు నన్ను, నొప్పిగా ఉంది అని అంటుంది. అవునా, మరి నువ్వు చేసిన పనికి మోసానికి నాకు ఇదిగో ఇక్కడ గుండెని చూపిస్తూ నొప్పిగా ఉంది, మరి నేనేం చేయాలి అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను నిన్ను మోసం చేయడం ఏంటి, వావ్ ఏం యాక్టింగ్, సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఏం తెలియనట్టుగా, నిజంగా నాకేం తెలియదు చెప్పు, నేనేం మోసం చేశాను నిన్ను, నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలియదా, దానికి తండ్రి విక్రమ్ అని తెలియదా, అందుకే కదా పెళ్ళి కూడా చేసుకుంటున్నారు,
నేను చేసింది మోసం అంటావు కదా, మరి నువ్వు చేసింది ఏంటి? నమ్మక ద్రోహం చెప్పు అని అంటాడు. వాట్, నేను ప్రెగ్నెంట్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యాక్సిడెంట్ అవ్వడం వల్ల నీ చిప్ దొబ్బినట్టుగా ఉంది. మళ్ళీ తండ్రి విక్రమ్ అంటున్నావు. నీలాంటి వాడిపై జాలిపడ్డాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు చేసింది కప్పుచ్చడానికి నన్ను అంటున్నావా అని అంటాడు అర్జున్. సరే, నేనే తప్పు చేయలేదని నిరూపిస్తా, అప్పుడు మాట్లాడుకుందాం, రెస్ట్ తీసుకో అని బయటకు వెళ్ళిపోతుంది అమృత. అసలు ఏంటి, నేను ప్రెగ్నెంట్ అంటాడేంటి? దానికి తండ్రిని విక్రమ్ అంటే అంటున్నాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలి నేను? నేను ప్రెగ్నెంటా కదా అని టెస్ట్ చేయించుకోవాలి అని అనుకుంటూ వెటర్నిటీ క్లినిక్కి వెళ్తుంది అమృత. చెకప్ చేయించుకుంటుంది. ప్రెగ్నెంట్ కాదని రిపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని వెళ్ళిపోతుంది. అర్జున్ దగ్గరకు వచ్చి తన రిపోర్ట్ ఇచ్చి, చూడు, కళ్ళు పెద్దవి చేసి మరీ చూడు, నేను ప్రెగ్నెంట్ కాదు, కావాలంటే చెప్పు, మళ్ళీ చేయించుకుంటా, అదే కదా వస్తుంది, నాకేం భయం లేదు అని అంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే నువ్వు ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పాడు? విక్రమ్ వచ్చి అలా ఎందుకు అన్నాడు? అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్. హలో మిస్టర్ రూడ్, ఏంటి నిజం తెలిసి నోరు ఊగపోయిందా అని అంటుంది. హలో, నేను నమ్మను, నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ లేదు. ఓకే, అది వదిలేసాయి, నా గురించి చూడు అని అంటాడు. నేను ఎందుకు చూడాలి? నేను నిన్ను మోసం చేశాను కదా అంటుంది అమృత. చెప్పానుగా ఆ టాపిక్ని వదిలేయని, నువ్వు నా పియ్యేవి, నేనేం చేయమన్నా చేయాలి కాబట్టి మళ్ళీ అలర్ స్టార్ట్ చేశాడు అని అమృత అనుకొని ఏం చేయాలని అడుగుతుంది. బాత్ చేయాలి, నువ్వు చేపించాలి. ఏంటి, నీకు నేను బాత్ చేపించాలా? నో, నా వల్ల కాదు. నా వల్ల కాదంటే కుదరదు, చేయించాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్, తప్పించుకోలేవు, కమ్ ఫాస్ట్. రాకపోవడంతో అమృత చైన్ లాగుతాడు. దాంతో అర్జున్ గుండెలపై పడుతుంది. ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ఈసారి అర్జున్ కళ్ళల్లో ఆమెకు అమితమైన ప్రేమ కనపడుతుంది. అమృత జుట్టును వెనక్కి నెడుతూ, ఆ విక్రమ్ గాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఏంటంట, వాడి ప్రాణం పోతుంది, తను బాగుండాలనుకుంటే పెళ్లి చేసుకోకు అంటూ వార్నింగ్ ఇస్తాడు. నేనేం భయపడను నీ వార్నింగ్లకి, అమృత ఇక్కడ అని అంటుంది. అవునులే, నా పిల్లవి కదా, ఎందుకు భయపడతావు అని అంటాడు అర్జున్. హలో, పిల్లేంటి పిల్ల? నేను నీ పిల్లని కాదు, నన్ను లేవనివ్వు అని లేవడంతో స్లిప్ అవుతుంది. దాంతో అమృత పెదవులు అర్జున్ పెదవులను అంటుతాయి. వెంటనే అమృత పైకి లేచి సారీ సారీ అని అంటుంది. అర్జున్ నవ్వుతుంటాడు. అది చూసిన అమృత, ఏ మిస్టర్ రూడ్, ఎందుకు నవ్వుతున్నావు? నీ వల్లే ఇలా జరిగింది, నువ్వు నన్ను లేవనిచ్చుంటే ఇలా జరిగేదే కాదు, ఇది నీ తప్పే, మళ్ళీ పైగా నవ్వుతున్నావు అని అంటుంది కోపంగా. కథ ఇంకా ఉంది. అమృత ప్రెగ్నెంట్ కాదని విక్రమ్ ఏదో నాటకం ఆడుతున్నాడనే విషయం అర్జున్కి తెలిసిపోయింది. మరి అర్జున్ అమృతల మధ్య ఉన్న దూరాలు తరిగిపోయి వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.